ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. హీ హాజ్ మేడ్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ ఇట్స్ టైమ్. ఎక్లిసియాస్టస్ చాప్టర్ 3 వర్స్ 11. ఈ రోజు కొరకు మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి తెలుసు ఎప్పుడు ఏమి చేయాలో, ఏది ఎప్పుడు జరిగించాలో. ఆయన ప్రణాళిక గొప్పది, విలువైనది, న్యాయమైనది, ముఖ్యంగా ఖచ్చితత్వమైనది. మనలో చాలా మంది ఆలోచన చేస్తాం, అనుకున్నటువంటి సమయానికి నేను అనుకున్నది చెయ్యాలి అని, కానీ అది జరగదు. ఎందుకో తెలుసా? ఆయన సమయానికి, ఆయన కాలమందు అది జరుగుతుంది. మనము కేవలం మానవ మాత్రులమే. మనము కాలాన్ని మార్చలేము, కొన్ని పరిస్థితులను మార్చలేము. కానీ దేవుడు సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన సమయాన్ని మార్చగలడు, కాలాన్ని శాసించగలడు, దేనినైనా చేయగలడు. ఈ లోకంలో చాలా మంది అంటుంటారు, ఆలోచన చేస్తారు, ఏమనంటే అన్ని వెంటనే అయిపోవాలి, త్వరగా చదివేయాలి, త్వరగా వంట చేయాలి, త్వరగా జాబ్ చేయాలి. ఇలా చూస్తే మనిషికి అన్ని కూడా తొందరే. అయినా మనుషుల ఆలోచనలు బట్టి చేస్తే అది అస్తవ్యస్తంగానే ఉంటుంది. ఒక వ్యక్తి మన దేశంలో డిగ్రీ చేయాలంటే సాధారణంగా 3 సంవత్సరాలు చదవాలి. కొన్ని యూనివర్సిటీస్ 1 సంవత్సరంలో కూడా చేయలాగున అవకాశం కల్పిస్తున్నాయి. ఇలా 1 సంవత్సరంలో చదివే దానికి 3 సంవత్సరాలు చదివే చదువుకు చాలా వ్యత్యాసం ఉంటుంది కదండి. జ్ఞానంలో మార్పు ఉంటుంది, విలువలో మార్పు ఉంటుంది. అదే విధంగా మన యొక్క నిర్ణయాలకు, మన ఆలోచనలకు, దేవుని యొక్క ఆలోచనలకు కూడా అదే విధమైనటువంటి విలువ, వ్యత్యాసం కనబడుతుంది. దేవుడు తన కాలమందు మన కార్యము చేసినప్పుడు అది చక్కగా ఉంటుంది. దేవుణ్ణి తృణీకరించి మన కాలమందే మనం చేస్తే అస్తవ్యస్తంగానే ఉంటుంది. దేవుని యొక్క ప్రజలైన వారు, దేవుని కొరకు జీవిస్తున్న వారు ఎప్పుడు కూడా తొందరపడరు. ఆయన నిర్ణయించిన కాలము కోసము, ఆయన చిత్తము కొరకు ఎదురు చూసేవారుగా ఉంటారు. ఈ రోజున నీవు దేని కొరకు ఆరాటపడుతున్నావు? ఏది దేవుడు ఇంకా చేయడం లేదని నిందిస్తున్నావు? ఒకసారి ఆలోచించే. దేవుడు నియమించిన కాలం కోసం వేచి ఉండలేకపోతున్నావా? పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు, ఎప్పుడు ఏది చెయ్యాలో కొన్ని విషయాల్లో అవగాహన ఇచ్చాడు. అయితే ఆ జ్ఞానము దేవుని యొక్క కార్యాలను, ఆయన చేయు పనులను తెలుసుకొనుటకు చాలదు. మనము అనుకున్నట్లు, మనము ఊహించినట్లు, మనము ఆశపడినట్లు దేవుని కార్యాలు ఉండవండి. దేని కాలమందు అది చక్కగా ఖచ్చితంగా ఉండేలాగున దేవుడు సమస్తాన్ని నిర్మించాడు. కొంచెం ముందు జరగదు, కొంచెం తర్వాత జరగదు. పర్ఫెక్ట్ టైంలో దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. యోసేపుకు దేవుడు చూపించిన దర్శనానికి, అతడు దానిని పొందుకున్న కాలానికి 13 సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది. యోసేపు అనుకోలేదు, ముందే నెరవేరితే బాగుండేది కదా అని. దేవుని యొక్క చిత్తానికే దానినే వదిలివేశాడు. ఎందుకంటే దేవునికి తెలుసు ఎప్పుడు ఏది చేస్తే కరెక్టో అని. దేవుని యొక్క ప్రణాళిక ఎంతో గొప్పది. ఆయన యొక్క కార్యాలు అమోఘమైనవి. ఇజ్రాయేలీలు నశించకుండా, వారు కరువుతో చనిపోకుండా దేవుడు ఆ సమయానికి, అనగా కరువు వచ్చే సమయానికి యోసేపును ఐగుప్తుకు మంత్రిగా నియమించాడు. ఒకవేళ యోసేపుని ముందుగానే దేవుడు మంత్రిగా చేసినా, లేదా తరువాత చేసినా ఎటువంటి ఉపయోగం ఉండేది కాదు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీ జీవితంలో జరిగించే కార్యము చక్కగా ఉండాలి, ఎటువంటి ఎత్తుఫల్లాలు లేకుండా ఉండాలి అంటే ఆయనకు అవకాశం ఇవ్వు. ఆయన చిత్తాన్ని కనిపెట్టు. నీ యొక్క సొంత నిర్ణయాల వలన నీవు ఇబ్బందులు ఎదుర్కొనవచ్చు, నష్టాలను చూడొచ్చు. ఎందుకు అనవసరంగా ఈ నిర్ణయం తీసుకున్నాను అనే ఆలోచన నీలో రావచ్చేమో గాని దేవుని కార్యము ఆ కాలములో, అనగా ఆయన నియమించిన కాలములో జరిగితే అది అన్ని
అన్ని విధాలా నీకే మంచిది. ఎటువంటి నష్టాన్ని నువ్వు చూడవు, ఏ సమస్య దానిలో ఉండదు. ఈ రోజున నీ ఆలోచన నీవు చేస్తూ ముందుకు వెళ్దావు అని అనుకుంటున్నావేమో, దాన్ని విడిచిపెట్టు. నీ ఆలోచన ప్రమాదకరం. ఇంకా కార్యం జరగడం లేదు, ఇంకా నాకున్న ఈ సమస్యలు తీరడం లేదు, ఇంకా నా కుటుంబ పరిస్థితులు మారడం లేదు, ఇంకా నా వివాహము జరగడం లేదు, ఇంకా నాకు పిల్లలు కలగడం లేదు అని నీవు కృంగిపోకు. దేవునికి నీ సమస్యను అప్పగించు. ప్రభువా, నీవు చేసేదే, నీవు జరిగించేదే నాకు జీవితంలో మంచిది అని ప్రార్థించు. నీ చిత్తాన్ని నా జీవితంలో జరిగించు అని దేవునికి మొరపెట్టు. దేవుడు నీ కార్యాన్ని ఆయన కాలంలో తప్పక సఫలపరుస్తాడు. ఇతరులను చూసి తొందరపడకు, ఇతరుల అభివృద్ధిని చూసి వ్యసనపడకు. దేవునికి తెలుసు నీకు ఏది ఏ సమయంలో ఇస్తే మంచిగా ఉంటుందో ఆ సమయంలోనే దేవుడు నీకు కార్యాన్ని జరిగిస్తాడు. కాబట్టి నిరీక్షణ కలిగి దేవుని కొరకు కనిపెట్టి చూడు. నీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజున వాక్యం ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారయ్యా. అయ్యా, మీరు దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును మా కొరకు నియమించి ఉన్నారని ప్రభువా. అయ్యా, ఈ రోజున వాక్యము ద్వారా సెలవిచ్చారు, మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు. ఇప్పటి వరకు అయ్యా అన్ని విషయాల్లో తొందరపడుతూ మీ చిత్తాన్ని కనిపెట్టలేక, మీ ప్రణాళికను గుర్తించక, మీరు మాకు చేసేటువంటి మంచిని గమనించక, తొందరపాటు నిర్ణయాల వల్ల ప్రభువా మోసపోయిన స్థితిలో, కృంగిపోయిన స్థితిలో, బలహీనపడిన స్థితిలో, అయ్యా మరి తండ్రి ఆలోచన చేయనటువంటి స్థితిలో మేముంటే మీరు మాతో మాట్లాడారు ప్రభా. మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. అదే విధంగా నా ప్రభా, అనారోగ్యముతో మంచాన పడి ఉన్నటువంటి బిడ్డలు, శారీరక రుగ్మతలతో, మానసిక ఒత్తిడితో అయా కృంగిపోతున్నటువంటి బిడ్డలు, మరి తండ్రి ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండయ్యా. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత, మీరు అనుభవించినటువంటి ఆ బాధ చేత తండ్రి బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. మీరే ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. కుటుంబములో కలహాలు, ఆయా కుటుంబములో తండ్రి ఆర్థిక పరమైన ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించే కృపను దయచేయండి. సమాధానాన్ని దయచేయండి. ఆయా సఖ్యతను దయచేయండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో అయా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. ఏ పాపమును వారు ఏలకుండా, ఎటువంటి పాపములో వారు పడిపోకుండా మీ యొక్క కృప చేత వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ యొక్క గేమ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. ఆయా డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిపోయి జీవితాన్ని పతనం చేసుకుంటున్న బిడ్డలతో మీరు మాట్లాడండి. అదే విధంగా నా ప్రభువా, ఆయా వృద్ధులను మీరు బలపరచండి. వారికి తండ్రి మీ యొక్క బలాన్ని దయచేయండి. అనాథలను ఆదరించండి. అభాగ్యులను ఆదుకొనండి. తల్లిదండ్రి లేని వారి పక్షముగా మీరుండి న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాము. కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రతి బిడ్డకు న్యాయమును వారికి జరిగించమని, మీరే న్యాయకర్త వారి పక్షంగా ఉండమని వేడుకుంటున్నాము తండ్రి. ఆయా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి. అయ్యా వారు పడుతున్న కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని దయచేయండి ప్రభా. మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, సఖ్యత కలిగిన దేశముగా, అయా ఎటువంటి తండ్రి తారతమ్యాలు, విభేదాలు లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని మీరు దీవించండి. అధికారులందరికీ తోడుగా ఉండండి. సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అయా మరి తండ్రి దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. వారిని మీరు బలపరచండి, కృప చూపించండి నా తండ్రి. అయా సంఘానికి మీరు శిరస్సై ఉండండి. సువార్థికులను బలపరచండి. అయ్యా మిషనరీస్ ని దీవించండి. వారిని తండ్రి మీరు ఆశీర్వదించండి. వారికి మీరు తోడై ఉండండి ప్రభా. వారి కుటుంబాలను దీవించండి. వారు చేస్తున్న ప్రతి పరిచర్యను తండ్రి మీ యొక్క తండ్రి కృపచేత జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. వారిని బలపరచండి అయ్యా. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా తండ్రి మీరు
జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. అయ్యా, చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డకు తండ్రి సహాయం చేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడు, న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.